పల్నాడు జిల్లా పెడుగురాల మండలం బ్రాహ్మణపల్లి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన హాస్పిటల్ ను పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, గురజాల శాసనసభ్యులు ఎర్రపతినేని శ్రీనివాసరావు కలిసి పరిశీలించారు. పెడుగురాల మండలం బ్రాహ్మణపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆసుపత్రిని గురజాల ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్మాణ పనులు, వైద్య సదుపాయాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్జీఓ మురళీకృష్ణ, హాస్పిటల్ ఈ చతుర్వేదులు వెంకటరమణ పాల్గొన్నారు. ఈరోజు నేను గురజాల ఎమ్మెల్యే గారు ఇద్దరు గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పిడుగురాల మరియు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పిడుగురాల విజిట్ చేశాము. దీని భాగంగా ఈ కాలేజ్ ఈ సంవత్సరం మొదలు పెట్టాలంటే 100 మెడికల్ సీట్ శాంక్షన్ కి ప్రపోజల్ సబ్మిట్ చేయడం జరిగింది. దాంట్లోనే మనం ప్రోగ్రెస్ ఆఫ్ వర్క్స్ అన్ని ఈరోజు చూసాము. దీంట్లో మన మెడికల్ కాలేజ్ సంబంధించి వర్క్స్ 60% పైన కంప్లీట్ అయిపోయినాయి. అంటే మన హాస్టల్ సంబంధించి, క్లాస్ రూమ్ సంబంధించి, ఇంకా వాళ్ళకి అదర్ ఫెసిలిటీస్ ఏమేమి కావాలి, కాలేజ్ సంబంధించి 60% పైన వర్క్స్ ఎంఎస్ఐడిసి నుంచి కంప్లీట్ చేయడం జరిగింది. దీంతో పాటు గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించి వర్క్స్ 80% పైన కంప్లీట్ అయిపోయినాయి. లాస్ట్ ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ మరియు సర్వీసెస్ వర్క్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. స్ట్రక్చర్ అంతా కంప్లీట్ చేయడం జరిగింది. సో హెల్త్ డిపార్ట్మెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం 15th ఏప్రిల్ కి ఓపీ డ్రై రన్ కి రెడీ చేస్తున్నాము. ఆల్రెడీ ఇప్పటికి బ్రాహ్మణపల్లి దగ్గర ఉన్న ఈ కాలేజీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏపీ మొత్తంలో గవర్నమెంట్ సెక్టార్ కింద రన్ చేయడానికి నిర్ణయించబడిన హాస్పిటల్. దీన్ని పొలిటికలైజ్ చేయాలని చెప్పి కూడా చూశారు. ఏదో పీవీపీలకు నెడతా ఉన్నారు, అవన్నీ చూశారు. కానీ ప్రభుత్వం పల్నాడు ముఖ్యంగా ఈ గురుజాం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారికి ఉన్న అనుబంధంతో ఈ కాలేజీలో మన గవర్నమెంట్ దీని మొన్న అసెంబ్లీ సమావేశం జరిగేటప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మమ్మల్ని పిలిచి ఈ సంవత్సరం నుంచి మనం స్టార్ట్ చేయాలి, ఈ వర్క్స్ కూడా స్పీడప్ చేయాలని దీంట్లో చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మరి ప్రిన్సిపల్ సెక్రటరీ చంద్రబాబు గారు, మెడికల్ హెల్త్ అండ్ మేడం గారు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా గారు 1 వీక్ బ్యాక్ 10 days బ్యాక్ వచ్చి హాస్పిటల్ విజిట్ చేసి పనుల్లో పురోగతిని ఏ విధంగా పనులు జరుగుతూ ఉన్నాయి, ఎప్పటిలోపు దాన్ని కంప్లీట్ చేయాలి అనేది కూడా ఇన్స్ట్రక్షన్ చేయలేరు. మళ్ళీ ఈరోజు కలెక్టర్ గారు మేము కూడా రావడం జరిగింది. సో దీన్ని ఏప్రిల్ 15కి ఓపీ స్టార్ట్ చేయాలి, మే 15కి మొత్తం అన్ని వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయి కాలేజీ కూడా స్టార్ట్ చేయాలని దీంట్లో కూడా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. సో దీనిలో భాగంగా రేపు ఏప్రిల్ 7వ తారీఖున